టీ20 వరల్డ్ కప్ గెలుచుకుని తన 17 ఏళ్ల కలను నెరవేర్చుకున్న టీమిండియా ప్రస్తుతం వెస్టిండీస్లో కష్టాలు ఎదుర్కొంటోంది. వరల్డ్ కప్ ను తీసుకుని స్వదేశానికి రావాల్సిన టీమిండియా ప్లేయర్స్ ఇంకా వెస్టిండీస్లోనే ఉన్నారు. ప్లేయర్లంతా అక్కడ చిక్కుకుపోయారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం భారత ఆటగాళ్లు జూలై 1 ఉదయం 11 గంటలకల్లా ఇండియాలో ల్యాండ్ కావాల్సింది. కానీ అలా జరగలేదు. టీ20 వరల్డ్ కప్ గెలుచుకున్న తర్వాత ట్రోఫీతో సహా భారత్లో అడుగుపెట్టాల్సిన టీమిండియా ఆటగాళ్లు ఇంకా వెస్టిండీస్లోనే ఉన్నారు. ఫైనల్ మ్యాచ్ జరిగిన బార్బడోస్ నగరంలోనే ప్లేయర్లున్నారు. వారు అక్కడ చిక్కుకుపోయారు. అసలు విషయం ఏంటంటే అట్లాంటిక్ సముద్రంలో ఏర్పడిన బెరిల్ హరికేన్ కారణంగా బార్బడోస్ లో విమాన సర్వీసులను రద్దు చేశారు. దీంతో టీమిండియా బృందం అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. తుఫాన్ ప్రభావం తగ్గి విమాన సర్వీసులు నడిస్తే మంగళవారం అంటే జూలై 2 నాటికి టీమిండియా ఆటగాళ్లు స్వదేశానికి చేరుకుంటారు. కానీ ప్రస్తుతం టీమిండియా బార్బడోస్ లోని హిల్టన్ లో బస చేస్తోంది. భారత్ రూట్ మ్యాప్ ఎలా ఉందంటే బార్బడోస్ నుంచి న్యూయార్క్ నుంచి దుబాయ్, అక్కడి నుంచి ఢిల్లీకి చేరుకోవాల్సిందే. కానీ బెరిల్ తుఫాను టీమిండియా ప్లాన్ ను దెబ్బతీసింది. తుఫాన్ తగ్గి విమాన సర్వీసులు రీస్టోర్ అయితేనే భారత ఆటగాళ్లు స్వదేశానికి చేరుకుంటారు. ఇక ఛాంపియన్స్ రాక కోసం భారత ప్రభుత్వంతో పాటు ఫ్యాన్స్ కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. పోరాట యోధులకు ఘన స్వాగతం పలకాలని ప్రణాళికలు రచిస్తున్నారు.